విద్యార్థులకు 5 కోట్ల విలువైన స్కాలర్షిప్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం 23-24 మార్చిన 2024 తేదీలో అడ్మిషన్ స్కాలర్షిప్ టెస్ట్ మరియు 2024 నిర్వహిస్తోంది. మెరిట్ విద్యార్థులకు 5 కోట్ల విశ్వవిద్యాలయం యొక్క ఉన్నత స్థాయి విద్యలో విజయం సాధించగల సామర్థ్యం ఉన్న ప్రతిభ గల యువకుల కోసం విశ్వవిద్యాలయం వెతుకుతోంది. దరఖాస్తులు 22 మార్చి 2024 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ప్రవేశ పరీక్ష భారతదేశంలోని అన్ని రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డు మరియు ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులు మరియు అంతర్జాతీయ విద్యార్థులు అర్హులు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ విఎస్కే రెడ్డి మాట్లాడుతూ, మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సంస్కృతి మరియు నైతిక కలిగిన సాధికారత గల యువతకు విలువ ఆధారిత ఉన్న విద్యను అందించి సమర్థులైన విద్యార్థులను ప్రపంచానికి MR9 న్యూస్ తెలిపింది. ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి మార్చ్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. మార్చ్ 24 అంటే మార్చ్ 2020లో మనకి స్టార్ట్ అయింది యూనివర్సిటీ. ఇప్పుడు ఎవ్రీ టైం కూడా మనకి స్కాలర్షిప్స్ కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానీ, లేకపోతే ప్లేస్మెంట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కరికులం డిజైన్ కానీ, లేటెస్ట్ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ, వీటన్నిటి కోసం కూడా ప్రతి ఒక్కటి కూడా మనం 4 ఇయర్స్ ఆ విధంగా మా ప్రొఫెసర్స్ అందరూ డిజైన్ చేసి నేషనల్ వైడ్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఉన్న కరికులం కానీ, వాళ్ళ ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎంఓయూస్ ఎలా ఉన్నాయి, ఆ విధంగా మేము ట్రైనింగ్ చేసుకుంటూ ఇవాళ 2024 అడ్మిషన్స్కి మార్చ్ 23, 24 MRU సెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం అడ్మిషన్స్ ఫిల్ చేసి ఆగస్ట్ 1 కంతా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం. ఈసారి మొత్తం అన్ని గ్రూప్స్లో అంటే ఇంజనీరింగ్ కానీ, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కానీ, BBA కానీ, సైన్సెస్ కానీ, మనకి అన్ని ఇంజనీరింగ్ కానీ వీటన్నిటిలో కూడా MRU సెట్ ద్వారా ప్లస్ ఒకవేళ మనకి ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఎంసెట్ ద్వారా కానీ, అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ మెరిట్ ఎగ్జామినేషన్తో కానీ విత్ స్కాలర్షిప్స్ కానీ, మెరిటోరియస్ స్టూడెంట్స్ కానీ, అదర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ కరికులం డిజైన్ చేసుకుంటూ అందుకని ఎవ్రీ ఇయర్ 4th ఇయర్ కూడా మేము ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ మెయిన్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో రాసుకోవచ్చు. మార్చ్ 22 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంట్లోనే కూడా రాసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసేది ఆన్లైన్లోనే, బట్ ఎగ్జామ్ రాసేది కూడా ఆన్లైన్లోనే. బట్ యూనివర్సిటీ విజిట్ చేస్తామంటే మాకు చాలా హ్యాపీ. ప్రొఫెసర్స్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అందరినీ కాంటాక్ట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది చూడొచ్చు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అసెస్ చేసుకొని టెస్ట్ రాస్తే వాళ్ళు కామన్ ఎంట్రన్స్ ద్వారా మేము చాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మేము గైడెన్స్ కూడా ఇస్తాం. మెయిన్ మల్లారెడ్డి యూనివర్సిటీలో మనం ఎందుకు ఈ విధంగా మనకు బాగా బ్రాండ్ కానీ, లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా 5,000 అడ్మిషన్స్ ఉన్నాయి. ఎలా వచ్చిందంటే మెయిన్ మేము ఫోకస్ చేస్తుండేది 4 పాయింట్ల మీద. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ యూనివర్సిటీ. తర్వాత ఎంఓయూస్ విత్ ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ, టెక్నాలజీతో కానీ ఎంఓయూ చేసుకొని వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తే టీహబ్ కూడా ఎంఓయూ ఉంది. ట్రైనింగ్స్ ఇప్పించాం. సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ కరికులం అంటే ఫస్ట్ ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో అది ఫస్ట్ ఇయర్ నుంచి 8th సెమిస్టర్ వరకు పెట్టాం. కాబట్టి ఆ కరికులం మీద ఒకటి. తర్వాత ప్యారలల్గా లాంగ్వేజ్ కమ్యూనికేషన్, అదర్ స్కిల్ సెట్ అంటే ఈ 4 ట్రైనింగ్స్ ద్వారా 8 సెమిస్టర్లు ట్రై చేస్తాం. చాలా యూనివర్సిటీస్లో ఏమైతే ఆల్మోస్ట్ 7th, 8th సెమిస్టర్లో ట్రై చేస్తారు. బట్ మనం ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి కరికులం ఒక పక్క చేసుకుంటూ NEP 2020 ఇంప్లిమెంట్ చేసుకుంటూ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ 2024 పాస్ అవుట్ అవుతుంది. ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయిన వేరే కంపెనీ. వాళ్ళు ఇంకా 4 నెలలు ఇక్కడే ఉంది వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళకి బెనిఫిట్ చేసుకుంటూ దానికి టెస్ట్ మీ ద్వారా అందరికీ పబ్లిక్ కూడా తెలియాలని యూనివర్సిటీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాము. మార్చ్ 23, 24 MRU సెట్ అండి. మార్చ్ 22 వరకు మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ రాయొచ్చు.